కలెక్టర్, ఎస్పీ ఇద్దరు ఉన్నారు. అప్పుడు చూసి కలెక్టర్ని, ఎస్పీని అడిగాను, ఏం జరిగిందన్న. బ్లాస్ట్ సార్, నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు. అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా, అంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు, ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్, ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది, బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలో 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న 22వ సంవత్సరం 23వ సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ధరించి నేను ఆశీస్సులు తీసుకొని వచ్చాను. అంటే ఏంటి అధ్యక్ష ఇది సాధ్యం అంటే మహిమ ఉందా అంటే ఉందని చెప్పాలి. అదర్వైజ్ 23 క్లేమోర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాస్ట్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా? వాళ్ళకు నాకు సంబంధం ఉందా? కాదు. నేను ఒకే మాట చెప్పాను, అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు. ఇది సమాజానికి మంచిది కాదు. మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి. ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను దేశం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఈ 3 హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఈ 3 సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడాన్ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. బట్ నేను భయపడలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులు కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు. ఒక నిమిషం కూడా వెనక్కి పోలేదు. రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి, మామూలు ఫ్యాక్షన్స్ కాదు దిశ. ఈ రాజకీయాలు ఎట్లుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా, ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని వచ్చారు. ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి. రాయలసీమ పౌరుషాలు లేవు. ఇప్పుడు రాయలసీమ రతనాలసీమ అయిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో వేరే ప్రాంతాల మీరు హీరోస్ తీసుకోవాలి, కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఐ రిమెంబర్ అధ్యక్ష, రాయలసీమలో పట్టుదల పెట్టుకునేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో, రోడ్ యాక్సిడెంట్లో, తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను. నేను అక్కడ చదివించాను. చదివించిన తర్వాత దేశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి, ఏంటి బాబు ఏమవుతావని. సార్ చదువుకుంటా, మీరు చదివిస్తున్నారు, చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా, అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా దిశ మన సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం. కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్న వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది, అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీసేస్తానని చెప్పాడు. అలాంటిది దేశ పోరాడా. కడాన ఇప్పుడు కూడా చెప్తున్నాను దేశ, ఇక్కడే ఉన్నారు, భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశా. నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా. నా మనిషి అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా
ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు. కేఎస్ఎన్ మూర్తి 6 అడుగులు ఉండేవాడు. 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు అందుకే నేను అధ్యక్ష, మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు అధ్యక్ష. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో,